रहता है। योगी प्रभु का प्यारा है, योगी प्रभु का प्यारा है। इच्छा तृष्णा से उपराम होता, कर्मेंद्रियों पर विजय वो पाता। इच्छा तृष्णा से उपराम होता, कर्मेंद्रियों पर विजय वो पाता। उसका कोई शत्रु नहीं है, सबसे मित्रता होती है। योगी प्रभु का प्यारा है, योगी प्रभु का प्यारा है। वो सदा ही संतुष्ट रहता, सदा शांत और प्रसन्न होता। वो सदा ही संतुष्ट रहता, सदा शांत और प्रसन्न होता। वो किसी को दुख नहीं देता, सभी में समता रखता है। योगी प्रभु का प्यारा है, योगी प्रभु का प्यारा है। सत्य के पथ पर वो चलता है, अहिंसा का पालन करता है। सत्य के पथ पर वो चलता है, अहिंसा का पालन करता है। योगी वो जो होगा सहयोगी, सब में हाथ बटाता है। योगी प्रभु का प्यारा है, योगी प्रभु का प्यारा है। उसका चित्त सदा निर्मल होता, और सदा खुशहाल वो रहता। उसका चित्त सदा निर्मल होता, और सदा खुशहाल वो रहता। हर स्थिति में अचल वो रहता, आत्मस्थिति में रहता है। योगी वो है जो करता है, योगी वो है जो करता है। त्याग सब विकारों
మార్నింగ్ అందరికీ. ఓం శాంతి. ఈరోజు బాబా స్పెషల్గా మనం యోగాని స్టేజ్లో ఎట్లా ఉండాలి చెప్తారు. భగవాన్ దొరికినారు, మన ఆంతరిక స్థితి ఎట్లా ఉండాలి. ओम शांति. बाबा जप्तर मीठे बच्चे, तुम बहुत समय के बाद फिर से बाप से मिले हो, इसलिए तुम बहुत बहुत सिखिलेदे हो. బాబా చెప్తారు, మీరు చాలా సమయం తర్వాత తండ్రిని మిలన్ చేస్తున్నారు, అందుకే మీరు చాలా 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 ముద్దు బిడ్డలైనారు. ఎవరైనా తప్పిపోయి వాపస్ వస్తే వాళ్ళ అమ్మ నాయన ఎంతో సంతోషం అయిపోతారు. వాళ్ళ కోసం పార్టీ కూడా అరేంజ్ చేస్తారా లేదా? అట్లా మన తండ్రి శివబాబా మనం చాలా సమయం తర్వాత మిలన్ చేసానికి వచ్చినారు. బాబాను చాలా సంతోషంగా ఉన్నారు, మనకు కూడా చాలా ఖుషి. భగవాన్ తండ్రి మన మిలన్ చేసానికి వచ్చినారు. మళ్ళా ప్రశ్న, अपनी स्थिति को एक रस बनाने का साधन क्या है? మన ఆంతరిక స్థితిని ఏకరస్గా పెట్టుకోవాలంటే దాని సాధన ఏమి? బాబా చెప్తారు, సదా యాద్ రఖో జో సెకండ్ పాస్ హువా ఓ డ్రామా. ముఖ్యంగా ఈ డ్రామా నాలెడ్జ్ మనకు పూర్తిగా కరెక్ట్గా ఉండాలి. ఒక్క సెకండ్ పాస్ అయింది అనుకోండి, అది డ్రామా. మళ్ళీ దాని గురించి అనుకోకూడదు. మన ఫ్యూచర్ ముందు పోతూ ఉండాలి, కానీ జరిగిన దాన్ని మాత్రం మనం అనుకోకూడదు. సెకండ్ బై సెకండ్ ఏం జరుగుతుందో అదంతా డ్రామా. कल्प पहले भी ऐसे ही हुआ था. अभी तो निंदा स्तुति मान अपमान सब सामने तो आना है. इसलिए अपनी स्थिति को एक रस बनाने के लिए पास्ट का चिंतन मत कर. అంటే కల్ప ముందు ఏం జరిగిందో అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. మన ముందు ఇంకా ఏమేమి రావాల్సింది ఉందో, కల్ప ముందు ఎట్లా వచ్చిందో అని వస్తుంది. అందుకు బాబా చెప్తారు, నిందన చేసేవాళ్ళు ముందు వస్తారు, మహిమ చేసేవాళ్ళు వస్తారు, మర్యాద ఇచ్చేవాళ్ళు వస్తారంటే అవమానం చేసేవాళ్ళు వస్తారు. అందరూ మన ముందు వస్తూనే ఉంటారు. అయితే అన్నిట్లా మన ఆంతరిక స్థితిని ఏకరస్ అవస్థలో పెట్టుకోవాలి. యోగి ఎవరంటే ఎవరు సమానంగా ఉంటారో వాళ్ళే యోగి. మరి పాస్ట్ ఇస్ పాస్ట్, దాని చింతన మాత్రం మనం చేయకూడదు. నిశ్చింత అవస్థలో ఉండి బాబా తలంపులా ఉంటే అప్పుడే బాబాకు మనం ప్రియంగా ఉంటాం, అందరికీ ప్రియంగా ఉంటాం. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं. रूहानी बाप का नाम क्या है? शिव बाबा. वो सब रूहों का बाप है. सब रूहानी बच्चों का नाम क्या है? रूहानी बच्चों का नाम क्या है? अंदरिकी ओके पेर येमी आत्मा. तो जीव का नाम अलग अलग है. आत्मा तो वही है आत्मा. तो ये भी बच्चे जानते हैं. तो सत्संग तो ढेर है. यह है सच्चा सच्चा सत का संग, जो सत बाप राजयोग सिखा करके हमको सतयुग में ले जाते हैं. అంటే బాగా చెప్తారు, ఆత్మిక తండ్రి ఆత్మిక బిడ్డలకు కూర్చొని నేర్పిస్తారంటే ఆత్మకు నేర్పిస్తారు. సో ఆత్మ తండ్రి పేరేమి? శివబాబా. లౌకికలో అంటే వాళ్ళ తండ్రి వేరువేరుగా ఉంటారు, పేరు బాగా తెలుస్తుంది. అయితే సర్వాత్మలకు తండ్రి ఒకరే, వాళ్ళ పేరు శివబాబా. ఆత్మల పేరు ఏం మరి? అందరు బిడ్డలకు ఒకే పేరు ఆత్మ అని చెప్తారు. బాకీ వాళ్ళ శరీరానికి పేరు వేరే వేరే ఉంటుంది, కానీ ఆత్మని చెప్తారు. ఎట్లా వేరే చాలా సత్సంగులు ఉంది.
ఆ సత్సంగులంతా ఇంత సత్యమైన మాటలు ఎవరు వినిపిస్తారు? ఇక్కడ శివబాబా కూర్చుని ఆత్మ అంటే ఏమి ఎంతో సత్యంగా వినిపిస్తారు. పరమాత్మ అంటే ఎవరు? వేరే సత్సంగులంతా ఇట్లా సత్యంగా ఉండే మాటలు మనం ఇక్కడ వింటాం. ఇదే చాలా సత్యమైన సత్సంగం. సత్యమైన తండ్రి వచ్చి మనకు ప్రతి ఒక్క విషయం సత్యంగా చెప్తారు. రాజయోగం కూడా నేర్పించి సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. సో సత్యమైన మాటల ఆధారంలోనే సత్యయుగం అనేది స్థాపన అవుతూ ఉంటుంది. ऐसे और कोई भी सत्संग व पाठशाला नहीं हो सकती है. ये तुम बच्चे जानते हो, सारा सृष्टि चक्र तुम बच्चों की बुद्धि में है ना. तुम बच्चे ही स्वदर्शन चक्रधारी हो. बाप बेट समझाते हैं ये सृष्टि चक्र कैसे फिरता है, तो इसको किसी को भी तुम समझा सकते हो. चक्र कैसे फिरता है, चक्र के सामने खड़ा करो. अभी तुम इस तरफ जाएंगे. तो बाप जीव आत्माओं को कहते हैं अपने को आत्मा समझो. ये नई बात नहीं है, जानते हो. कल्प कल्प हम ये सुनते हैं, अभी फिर से सुन रहे हैं. तुम्हारी बुद्धि में कोई भी देहदारी बाप टीचर गुरु नहीं है. तुम जानते हो विदेही शिव बाबा हमारा टीचर और गुरु है. और कोई भी सत्संग आदि में ऐसी बात नहीं होती है. అంటే ఇక్కడ శివబాబా అన్ని విషయాలు సత్యంగా చెప్పి ఇక్కడ నేర్పిస్తారు. ఈ సత్సంగ పాఠశాల అని చెప్తాం. వేరే వేరే సత్సంగం ఏమో చాలా ఉంది, కానీ అది పాఠశాల లేదు. ఎందుకంటే అక్కడ ఒక లక్ష్యం లేదు. ఈ పాఠశాలలో శివబాబా సత్యంగా ఈ సృష్టి చక్రాన్ని గురించి చెప్తారు. ఎట్లా మనం ఆదిలో ఉంటే మరి మధ్యలో ఏమైనా తర్వాత ఏమైనా. సో ఇది బాబా నేర్పించి మన స్వదర్శన్ చక్రధారిగా చేస్తారు. స్వదర్శన్ చక్రధారి అంటే ప్రతి ఒక్క కర్మం కూడా మనం సత్యుగాని లాయక్గా ఉండాలి, అట్లా పని చేయాలి. శివబాబానే మనకి ఈ సృష్టి చక్రాన్ని రహస్యం చెప్తారు. మళ్ళీ బాబా చెప్తారు ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఎట్లా చెప్పినారు కదా, డ్రామాలో ఏమంతా జరుగుతుందో కల్ప ముందులాగా జరిగింది, అందువల్ల చింత చేయకూడదు. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇదేం కొత్త విషయం కాదు. మనకు బాబా ఏమంతో చెప్తారో మనం మొదట్లో కూడా విన్నాం. 5000 సంవత్సరాల ముందు కూడా మనం విన్నాం. శివబాబాను అవినాశి, మనం కూడా అవినాశి తండ్రి. అంటే బాబా చెప్తారు మనకి ఇదంతా కొత్త విషయం ఏమీ లేదు. మరి మన బుద్ధిలో ఇప్పుడు వచ్చింది బాబా అవినాశి, మనం కూడా అవినాశి. సో అవినాశి తండ్రియే తండ్రి, టీచర్, సద్గురు 3 రూపాల్లో వస్తారు. వేరే ఎవరు దేహదారిలో తండ్రి, టీచర్, సద్గురు అయ్యేదానికి లేదు. శివబాబా ఒక్కరే ఈ 3 మనకు అయ్యే సాధ్యం. అది కూడా అవినాశిగా. వేరే సత్సంగంలో ఇట్లా మాటలే లేదు. తండ్రియే నేను మీకు టీచర్ అయినాను, మీ గురువు అయినాను చెప్పేవాళ్ళు లేదు. ఇక్కడ మాత్రమే. సో మధుబన్లో భగవాన్ వస్తారు. ఇది కూడా ఒకటే మధుబన్. భగవాన్ వచ్చే భగవాన్ అవతరణ అయ్యే స్థానంని मधुबन चपतार. वो फिर मधुबन वृंदावन में दिखाते हैं. तो ये भक्ति मार्ग में मनुष्यों ने बैठ बनाई है. प्रैक्टिकल मधुबन तो यही है. मधुबन అంటే అర్థం ఏం? మధురమైన వనం. వనం అంటే ఫారెస్ట్ చెప్తారు. ఇది చాలా మధురంగా ఉండే వనం. అంటే ఇప్పుడు మనందరూ వనవాసలో ఉన్నాం, భగవాన్ అవతరణ అయినారు. ఈ సమయాన్ని మరి పరమాత్మ మిలన్ చేసే స్థానాన్ని మధుబన్ని చెప్తారు. చాలా మధురంగా ఉండే వనం. అయితే మనుషులు ఏదోదో గార్డెన్ చేసి పెట్టేసి అదే బృందావన్ని చెప్తారు. భక్తి మార్గంలో అనేక మాటలు ఉంటుంది, మనుషులు ఏమేమో చేసి పెడతారు. అయితే ప్రాక్టికల్ మధుబన్ ఇదే. అంటే
మన మనసు కూడా మధురంగా అయిపోతుంది. పరమాత్మ మిలన్ కూడా మధురం. ఈ మొత్తం ప్రపంచం ఇప్పుడు ఫారెస్ట్ లాగా అయితే దాంట్లో చాలా మధురంగా ఉండే స్థితి ఏమంటే పరమాత్మ మిలన్ చేసే స్థానం. అదే సత్యమైన प्रैक्टिकल मधुबन नहीं छपता। तो तुम्हारी बुद्धि में है कि हम सतयुग त्रेता से लेकर पुनर्जन्म लेते लेते अभी संगम पर आकर के खड़े। ముఖ్యంగా మరి బాబా ఏం చెప్తున్నారంటే సంగం యుగమే వాస్తవిక మధుబన్. అంటే సంగం యుగాల్లోనే పరమాత్మ మిలన్ చేస్తామా లేదా? మన సత్యుగ్ త్రేత ద్వాపర్ కలియుగం అన్నీ పాస్ చేసుకొని పునర్జన్మం తీసుకొని ఫైనల్గా ఈ సంగం యుగంలో వచ్చినాం. దీని పురుషోత్తమ సంగం యుగం చెప్తాం. ఇక్కడే భగవాన్ మిలన్ అయ్యే స్టేజ్ మనకు ఉంటుంది. అందుకే ఈ సంగం యుగమే వాస్తవంగా मधुबन परमात्मा मिलन जैसे टाइम। तो हमको बाप ने आकर के स्मृति दिलाई 84 जन्म कौन और कैसे लेते हैं ये भी तुम जानते हो। मनुष्य तो सिर्फ कह देते हैं, समझते कुछ भी नहीं है। बाप अच्छी रीति समझाते हैं। सतयुग में सतो प्रधान आत्माएं थी, शरीर भी सतो प्रधान था। इस समय तो सतयुग है ही नहीं, अभी है कलयुग। तो गोल्डन एज में हम थे, फिर एक चक्कर लगा करके पुनर्जन्म लेते लेते आयरन एज में आ गए। ये चक्र फिर ज़रूर फिरेगा, हम चक्कर लगाते। अभी जाना है अपनी घर, तो तुम సిక్కిలదే బచ్చే हो। అంటే సత్యుగ నుంచి మనం పునర్జన్మం తీసుకొని ఇప్పుడు ఎట్లా కిందుగా వచ్చేస్తాం. సత్యుగంలో ఉండేటప్పుడు మనం సతో ప్రధాన ఆత్మలు, ఆత్మను సతో ప్రధాన, శరీరం కూడా సతో ప్రధానంగా ఉంటుంది. మరి పునర్జన్మలో వచ్చి ఈ కలియుగ అంతు సమయంలో వచ్చేస్తాం. ఇదేమి గోల్డెన్ ఏజ్ కాదు, ఇప్పుడు దీని కలియుగంని చెప్తాం, ఐరన్ ఏజ్లా ఉంది. మరి ఇక్కడ పునర్జన్మ తీసుకునే వస్తూ ఉంటాం. ఇప్పుడు ఫైనల్గా మనం వాపస్ ఇంటికి పోయే టైం దగ్గర వచ్చేసింది. బాబా చెప్తారు, మీరందరూ చాలా సికిలిదే, నాకు ఎంత లాంగ్ టైం పైన ఉండి కింద వచ్చేసినారు. మనమే సత్యుగాని దేవి దేవత ఆత్మలు. సత్యుగ నుంచి కింద వచ్చినామంటే 5000 సంవత్సరాలు అయింది మనం బాబా దగ్గర ఉండి దూరంగా. అందుకే సిక్కిలిదే అని చెప్తారు. మన మిగతా వాళ్ళందరూ లేట్గా వచ్చినారు, వాళ్ళేం లాంగ్ టైం బాబా దగ్గర ఉండి వేరే కాలేదు. మనమే చాలా టైం అయిపోయింది. మన కోసమే ఇది గాయనం. ఆత్మ పరమాత్మ అనుగ్రహే బహుకాల్ అట్లా. సో బహుకాల్ ఎవరు పరమాత్మ దగ్గర ఉండి కింద వచ్చేసారు, వాళ్ళ కోసమే సిక్కిలిదేని బాబా చెప్తారు. ఎట్లా ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రి దగ్గర ఉండి ఎక్కడో వెళ్ళిపోతారంటే మిస్ అయిపోతారా లేదా? మిస్ అయిపోయిన తర్వాత వాపస్ దొరుకుతారు. వాపస్ దొరికితే ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఎంత సంతోషంగా వాళ్ళు సెలబ్రేషన్ చేస్తారు మళ్ళీ వచ్చిన దానికోసం. ఇక్కడ కూడా 5000 సంవత్సరం అయిపోయింది మన తల్లిదండ్రిని మిలన్ చేసి, ఇప్పుడు మళ్ళీ దొరికినారు. మనం బాబాకు దొరికినాం, బాబాను మనకు దొరికినారు. ఎంత ప్రీతి పరస్పరంగా. 5000 సంవత్సరాని మాట. ఈ చక్రం కూడా 5000 సంవత్సరం. ఎవరెవరికి ఇదంతా అర్థమైపోయిందో వాళ్ళనే స్వదర్శన్ చక్రధారి అని చెప్తాం. శివబాబానే వచ్చి మన అందరినీ స్వదర్శన్ చక్రధారిగా చేస్తారు. వేరే ఎవరు స్వదర్శన్ చక్రధారిగా చేసానికి లేదు. వాళ్ళకి కూడా తెలీదు ఈ చక్రం ఎట్లా అని. ఈ చక్రానికి టైం ఎంత ఉంటుంది, ఎన్ని యుగాలు, ఏమేం జరుగుతుంది ఒక్కొక్క యుగంలో, ఇదాన్ని సరిగ్గా తెలియలేదంటే చక్రానికి జ్ఞానమే లేదు వాళ్ళకి. శివబాబాని వచ్చి కరెక్ట్గా మనకు ప్రతిదీ చెప్తారు. సో తండ్రి ఇప్పుడు వచ్చి మన మిలన్ చేస్తున్నారు. అభి ఫిర్ సే బాప్ ఆకర్ మిలే हैं जन्म सिद्ध अधिकार देने के लिए। तो यहाँ बाप रियलाइज़ कराते हैं, इसमें आत्मा के 84 जन्म की रियलाइजेशन आ जाती है। అంటే తండ్రి వచ్చినారు మనకు మన జన్మసిద్ధ అధికారాన్ని మళ్ళీ ఇచ్చేదానికోసం.
తండ్రియే మనకు రియలైజ్ చేయిస్తున్నారు. 5000 సంవత్సరంలో మనం ఏమేమి అవుతాం, ఎట్లా పునర్జన్మలో వస్తున్నాం. ఈ రియలైజేషన్ మనకు ఇప్పుడు వచ్చింది. శివబాబాని వచ్చి మనకు రియలైజ్ చేయించినారు, అంటే సత్యత అని అర్థం చేయించినారు. ఈ సత్యత అది అవగాహన ఉండాలి మనకు. तो अभी बाप बैठ समझाते हैं, जैसे 5000 वर्ष पहले भी समझाया था. मनुष्य को देवता या कंगाल से सिरताज कौन बनाते? ये तो भगवान बनाते हैं बाप. అంటే మనుషులు ఎంత పేదవాళ్ళు అయిపోయినారు, ఏమీ లేని వాళ్ళుగా అయిపోయినారు. వాళ్ళని మరి డబుల్ క్రీటదారి రాజాగా చేసేది ఎవరు? అదేమో శివబాబాదే పని. బాబా వచ్చి మనకు చెప్తారు ఎట్లా మనం పునర్జన్మ తీసుకొని కిందగా వచ్చేస్తాం. तो जिन्होंने नहीं लिया वो यहाँ सीखने के लिए आएंगी भी नहीं. ఎవరు 84 జన్మం తీసుకోరు, అంటే ఎవరెవరు 84 జన్మం తీసుకోరు వాళ్ళకి ఇదన్నీ విషయాలు అర్థం కూడా కాదు. సత్యయుగం త్రేతాయుగంలో వచ్చేంత వరకు మాత్రమే ఈ విషయాలు నంబర్ వారు అర్థం చేసుకుంటారు. అది అయిన తర్వాత ఎవరు పరంధాం నుంచి కింద వస్తారు వాళ్ళకి ఇంత అన్ని విషయాలు సరిగ్గా అర్థమే కాదు. వేరే ధర్మం వాళ్ళకి నంబర్ వారు ఏమో అర్థమవుతుంది. तो अंदरूम వాళ్ళ अपने अपनी घर गृहस्थ में रहना, सब यहाँ थोड़ी आकर के बैठेंगे, रिफ्रेश होंगे, फिर वापस जाएंगे. जिनको बहुत अच्छा पद पाना होगा वो तो पुरुषार्थ करेंगे. कम पद वाले जास्ती पुरुषार्थ नहीं कर सकते हैं. అంటే బాబా చెప్తారు ఇక్కడ శివబాబా మధుబన్లో వస్తారు, మరి అందరూ అక్కడ పోయి అంతా వింటాం, బాబానే మిలన్ చేస్తాం, మళ్ళీ అందరూ వాళ్ళ ఇంట్లో వాపస్ వెళ్ళిపోతారు. అక్కడే ఇక్కడ కూర్చుంటారు. అక్కడే కూర్చునేదానికి ప్లేస్ కూడా లేదు. మురళి కదా మనకు చాలా ముఖ్యం. ఎక్కడ ఉన్నామో అక్కడ మురళి బాబా పంపిస్తారు, మనం వింటూ ఉంటాం. ఎక్కడ ఉన్నామో అక్కడ ఉండి మనం పురుషార్థం కూడా చేస్తాం. కొందరు మంచి పురుషార్థం చేస్తారు, పెద్ద పదవి దొరుకుతుంది. తక్కువ పురుషార్థం చేస్తే తక్కువ పదవి దొరుకుతుంది. అంటే ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి దొరుకుతుంది. దీనికి ప్లేస్ది మాట లేదు. మనం ఎక్కడ ఉంటేనూ సరే మన పురుషార్థం ముఖ్యమా లేదా? ఇట్లా కాదు మధుబన్లోనే ఉంటే ఎక్కువ పురుషార్థం చేస్తాం, అట్లనూ లేదు. అదిగో బాబా చెప్తారు ఈ జ్ఞానం ఎట్లా అంటే కొంచెం వింటే కూడా పురుషార్థం చేస్తారు. ఎంత కొంచెం పురుషార్థం చేసినా కూడా అది వేస్ట్ కాదు. ఎవరు ఎంత చేస్తారో ఆ పురుషార్థం ఉంటుందా లేదా, అది వేస్ట్ కాదు. మిగతా పురుషార్థం ఎంత చేయలేదో దానికోసం పనిష్మెంట్ కూడా ఉంటుంది. కొంచెం చేసినారంటే కొంచానికి ప్రాప్తి కూడా ఉంటుంది. అంటే పర్ఫెక్ట్గా అందరూ అన్నీ చేయలేదు, ఎంత చేయలేదో దానికి పనిష్మెంట్ ఉంటుంది. సో పురుషార్థం బాగా చేస్తే వాళ్ళకు పనిష్మెంట్ తక్కువ ఉంటుంది. సో తలంపున యాత్ర లేదంటే వికర్మం కూడా వినాశం కాదు. అందుకే ముఖ్య మాట, మనం చేసిన వికర్మాలంతా వినాశం కావాలంటే తలంపున యాత్ర చాలా ముఖ్యం. సో గడి బాబా దీనిపైనే మనకు అటెన్షన్ ఇస్తారు. బాబా తలంపు చేస్తూనే ఉండాలి గడి. మరి వేరే వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలి బాబా తలంపు చేయండి అట్లా అని. कोई भी मनुष्य मिले तो उनको ये समझाओ अपने को आत्मा समझो. ये नाम तो पीछे शरीर पर पड़ता है, तो जिसको बुलाएंगे शरीर के नाम पर है ना. तो इस संगम युग पर बेहद का बाप रूहानी बच्चों को बुलाते हैं. तो तुम कहेंगे रूहानी बाप आया है, बाप कहेंगे रूहानी बच्चे. అంటే మొదటి మాట ఆత్మ శరీరంలో ప్రవేశం అయిన తర్వాత దానికి పేరు తర్వాత శరీరానికి వస్తుంది. శరీరానికి పేరు పెడతారు, ఆత్మకు కాదు. ఆత్మనే. అంటే తండ్రి కూడా ఆత్మిక బిడ్డల్ని రూహానీ బచ్చే అని పిలుస్తారు. మనం కూడా శివబాబానే రూహానీ బాప్ అని చెప్తాం. అంటే ఇదంతా అర్థం చేసుకునేది.
ఆత్మకు తండ్రి శివబాబా, శివబాబా బిడ్డ మనం ఆత్మ. ఇది పక్కా అయిపోవాలి. బాకీ శరీరం వినాశం అయిపోతుంది. దీన్ని పిలిచేదానికోసం దీనికి పేరు పెడతారు. ఇప్పుడు మన బుద్ధిలో ఏముంది? శివబాబా ఈ భాగ్యశాలి రథంలో విరాజమాన్ అయినారు. ఇది పక్కా మీకు నిశ్చయం అయిపోయింది కదా. మనకు వాళ్ళే శివబాబా తండ్రి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. ఇది మనుషులు ఎవరు నేర్పించేదానికి లేదు. తండ్రియే వచ్చి రాజయోగం నేర్పిస్తా అంటే, రాజయోగం అంటే శివబాబా చెప్తారు, మీరు ఆత్మను అనుకుని నా తలంపు చెయ్యండి. అట్లా డైరెక్ట్గా చెప్తారు, నా తలంపు చేయండి, నా దగ్గర సంబంధం పెట్టుకోండి అని చెప్తారు శివబాబా. దీని పేరే రాజయోగం. మనుషులు ఇట్లా చెప్పేదానికి లేదు, నా తలంపు చేయండి అంటే మనం దేహాన్ని మర్చిపోవాలి కదా. రాజయోగంలో ఆత్మ పరమాత్మ సంబంధం ఉంది, కానీ దేహానికి సంబంధం లేదు. సో ఇక్కడ మరి శివబాబా వచ్చి ఈ పురుషోత్తమ సంఘం యుగంలో వచ్చి చెప్తారు, మీరు నా తలంపు చేయండి అట్లా అని. ఈ రాజయోగం నేర్పించేది కూడా పురుషోత్తమ సంఘం యుగంలో. అంటే దీని ఆధారంలోనే మనం పురుషోత్తమం అవుతాం. మనుషులు ఎప్పుడూ ఇట్లా చెప్పేదానికి లేదు, మీరు నా తలంపు చేయండి అట్లా. వాళ్ళకి ఇదని తెలీదు కూడా, పురుషోత్తమ సంఘం యుగాని విషయాలు కూడా తెలీదు. तो ये भी तुम जानते हो, ये शिक्षा कोई भी नहीं दे सकते सिवाय बाप के. అర్థమైందా? బ్రహ్మ బాబాకి नहीं, శివ బాబా సిఖాతే. అంటే ఈ శిక్షణ మరి మనుషులది కాదు, బ్రహ్మ బాబా కూడా ఏం మనకు నేర్పించలేదు. ఇది డైరెక్ట్గా శివ బాబా నేర్పిస్తారు. శివ బాబానే మనకు వచ్చి చెప్తున్నారు. तो इसको ही मालूम नहीं था कि कलयुग ख़त्म होकर के सतयुग आना है. బ్రహ్మ బాబాకు మొదట్లో దాదా లేఖరాజుగా ఉండేటప్పుడు ఇదాన్ని తెలిసి ఉండిందా ఏం, ఈ కలియుగం వినాశం అయిపోతుంది, సతయుగం ఇప్పుడు వస్తుంది, అదన్నీ తెలిసే ఉండలేదు బ్రహ్మ బాబాకు మొదట్లో. శివబాబా వచ్చి చెప్పిన తర్వాతనే ప్రతి ఒక్క విషయం కూడా అర్థమైంది. సో బ్రహ్మ బాబా వీళ్ళకి ఎంతమంది గురువులు ఉంటే మొదట్లో, అయితే శివబాబాకి ఏ గురువు ఉన్నారు? శివబాబా వచ్చిన తర్వాత బ్రహ్మ బాబా దేదారి గురువులు అందరినీ వదిలేశారు. స్వయం భగవానే దొరికినారు, మళ్ళీ దేహదారి గురువులు ఎందుకు? సో మనుషులందరూ ఏం గురువు అయింది. మనుషులు చెప్పుకుంటారు ఫలానా గురు జ్యోతిలో జ్యోతి పోయి వెళ్ళి లీనమైనారు. అది రాంగ్ పాయింట్ కదా. గురువు అంటే కరెక్ట్ పాయింట్ కదా నేర్పించాలి. ఏ జ్యోతి పోయి ఏ జ్యోతిలో లీనం కాలేదు. సో ఇదంతా దేహదారి గురువులు చెప్తారు. దాని నుంచి మనకేమీ సద్గతి రాదు. ధర్మస్థాపన కూడా ఎట్లా నేర్పిస్తారైంది అంటే, సత్యధర్మాన్ని స్థాపన శివబాబా చేస్తారు. ధర్మస్థాపక్ దేహదారులు వేరే, అంటే ఇబ్రాహిం, క్రైస్ట్, బుద్ధ. అయితే వాళ్ళందరూ మనకి ఇదంతా నేర్పించలేదు. ఇట్లా మన ముక్తి జీవన్ముక్తికి పోదాం అట్లా అని. అయితే ఈ సత్యధర్మం స్థాపన చేసింది ఎవరు? శివబాబా. పరంపిత పరమాత్మ అని త్రిమూర్తి శివబాబా అని చెప్తాం. త్రిమూర్తి శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారా సత్యధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. సత్యధర్మాన్ని స్థాపన మనుషులు చేసానికి లేదు. శివబాబా అవతరణ అవుతారు. ఈ శరీరంలో అవతరణ అయ్యి వీళ్ళకు పేరు ఇస్తున్నారు బ్రహ్మ అట్లా అని. तो క్రిస్టియన్స్ లోగ్ ఏం చెప్తారు? క్రిస్టియన్స్ చెప్తారు క్రైస్ట్ వచ్చి మా ధర్మం స్థాపన చేస్తున్నారు అట్లా. అంటే వాళ్ళు దేహదారి. క్రైస్ట్ కూడా దేహదారియే కదా, దేహానికి చిత్రం ఉంది. ఇక్కడ శివబాబా నిరాకార్ వచ్చి మనకు ఈ సత్య ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. తో ఈ ధర్మ స్థాపక్ ఏం చిత్రంలో ఉన్నారు? శివబాబా. శివబాబా రూపం ఏమి? క్రైస్త రూపం ఏమీ మీకు అర్థమైంది కదా.
క్రైస్తుని చెప్పిన వెంటనే బుద్ధి ఎట్లా క్రైస్తు చిత్రం పైన పోదుందా లేదా, అట్లా ఇక్కడ శివబాబాని చెప్పిన వెంటనే బుద్ధిలో ఏం వస్తుంది? విచిత్ర నిరాకార్ శివబాబా. తో శివలింగం చూపిస్తారు. శివబాబా చిత్రం కొందరు పెద్దగా చేస్తారు, కొందరు చిన్నగా చేస్తారు. అయితే జ్యోతి బిందు మొత్తానికి రూపం ఏమి? జ్యోతి బిందు రూపం, అదే శివబాబా రూపం. తో नाम भी है रूप भी है, परंतु अव्यक्त है. శివబాబాకు రూపం కూడా ఉంది. ఏం రూపం అంటే అతి సూక్ష్మ బిందు రూపం. అతి సూక్ష్మ అంటే కనిపించదు. మరి పేరు ఏమంటే శివ ఉందా లేదా? రెండు అవ్యక్త. శివ అంటే కళ్యాణకారి, మంగళకారి అని అర్థం. కానీ కంటికి కనిపించగండ రూపం అది, జ్యోతి బిందు ఆకారం. తో శివబాబా మనకు రాజ్య భాగం ఇచ్చేదానికోసమే వచ్చినారు. చెప్తారు, మీరు కూడా ఇట్లా అతి సూక్ష్మ రూపంలా ఉండి నా తలంపు చేస్తూ ఉండండి, అప్పుడు ఆత్మ పవిత్రమైపోతుంది. ఈ మన్మనా భవ అని చెప్పేది భగవాన్. భగవాన్ ఒక్కరే ఈ శబ్దం చెప్పేదానికి అవుతుంది, మన్మనా భవ. అట్లా అంటే మీరు మిమ్మల్ని అతి సూక్ష్మ ఆత్మ జ్యోతి బిందుని అనుకొని నా తలంపు చేయండి, నేను కూడా అతి సూక్ష్మ. ఇట్లా బాబా తలంపు చేసేదాన్ని మన్మనా భావ అని చెప్తారు. ఇది ఒక్క తండ్రి తప్ప వేరు ఎవరు చెప్పేదానికి లేదు. వేరు ఎవరు తలంపు చేసినా కూడా మన పాపం భస్మం కాదు. ఏ దేహాన్ని తలంపు చేసినా పాపం భస్మం కాదు. సో ఆత్మలో బుద్ధి ఉందా లేదా? ఆ బుద్ధిలో దేహాన్ని తలంపు ఏమి చేయకూడదు. నిరాకార తలంపు రావాలి. ఇది చాలా బాగా అర్థం చేసుకునే మాట. తలంపు చేసేది అంటే శివబాబా జ్ఞాన సాగర్. మన బుద్ధిలో కూడా ఆ జ్ఞానం ఉండాలి. శివబాబా చెప్తున్నారు అని ఉండాలి. దేహదారి తలంపు ఏమీ రాకూడదు. అర్థమైందా? తో మనకు చదివించేదంతా శివబాబా. శివబాబాకు బుద్ధిలో జ్ఞానమే జ్ఞానం ఉంది. అది వచ్చి మనకు చదివిస్తారు, ఆ జ్ఞానం ఇస్తారు బాబా. మనం కూడా ఆ జ్ఞానమే తీసుకుంటాం. రోజంతా మనం ఇది రిపీట్ చేస్తూ ఉండాలి, శివబాబా ఇచ్చిన జ్ఞానాన్ని. శివ్ భగవాన్ వాచ మొదట్లో శివబాబా చెప్తారు, ఆలప్న గురించి తెలుసుకోవాలి. ఆలప్ అంటే ఫస్ట్ లెటర్ ఏ కదా, ఏ ఫర్ అల్లా అంటే శివబాబా. బాబాని గురించి పక్కా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. భగవాన్ ఎవరుని అర్థమైతేనే భగవాన్ దగ్గర ఉండి లాభం తీసుకోవచ్చు. దీంట్లో పక్కాగా ఉండాలి. సెకండ్ లెటర్ వచ్చేసి బి. బి అంటే భాష. భాష అంటే రాజ్యం. సో మొదట్లో ఏ తెలియకంట బి పోయేది రాంగ్. ఏనా ఫస్ట్ సరిగ్గా అర్థం చేసుకుంటేనే మనకు రాజ్యాన్ని గురించి కూడా బాగా అర్థమవుతుంది. లేదంటే ఆ రాజ్యాన్ని గురించి ఏమీ అర్థం కాదు. ఆత్మ నిరాకారే, అయితే దాంట్లో సర్వగుణాలు నిండాలి, పవిత్రత శక్తి రావాలి. అప్పుడే రాజ్యం వస్తుందా లేదా? దానికోసం ఏం చేసేదంటే ఫస్ట్ శివబాబా తలంపు. శివబాబాని యథార్థంగా తెలుసుకొని బాబా దగ్గర ఉండే జ్ఞానం ఏముందో దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే మనకు రాజ్యం. అర్థమైందా? సో ఇదంతా మీకు ఏమనిపిస్తుంది? రైట్ మాటలు అనిపిస్తుందా? రైట్. వాస్తవంగా శివబాబాని తెలుసుకునేది రైట్. కొందరు ఏం చెప్తారు, మనకు రైట్ అనిపిస్తుంది ఎందుకంటే మన దేవీ దేవత ఆత్మలు. దేవీ దేవత ఆత్మలకు ఇదని టక్కున అర్థమైపోతుంది. మళ్ళా కొందరికి ఏం చెప్తారంటే అయ్యో ఇదంతా అర్థం చేసుకోవడానికి చాలా టైం కావాలని చెప్తారు. అంత డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే టైం కావాలనా లేదా? కొందరు చెప్తారు విచారం చేస్తాను, ఇదాన్ని నేను ప్రాక్టికల్లీ చేయాలంటే కొంచెం ఆలోచన చేయాల్సిందే ఉంటుంది అని చెప్తారు. ఇట్లా వెరైటీ మనుషులు మన ముందు వస్తారు. అయితే వెంటనే అర్థం చేసుకొని వెంటనే చేసేవాళ్ళు దేవీ దేవత ఆత్మ. తర్వాత చూస్తాం, మళ్ళీ వస్తాం, విచారం చేస్తాను
అని చెప్పేవాళ్ళు ఎవరు? వాళ్ళు లేట్గా వచ్చేవాళ్ళు. సో ఇది ఇక్కడ అన్ని కొత్త విషయాలు బాబా మనకు చెప్పేది, ఈ కల్పనలో కొత్త విషయాలు. అందుకే వాళ్ళకు సరిగ్గా ఏమీ అర్థమే కాలేదు. ఇక్కడ పరంపిత పరమాత్మ శివ్ ఆత్మలుగు చదివిస్తూ ఉన్నారు. సో మన విచారం కూడా జరుగుతుందా లేదా, ఎట్లా మనం మనుషులకు చెప్పేది ఈ విషయాన్ని గురించి మనుషులకు చెప్పేదానికోసం మన విచార సాగర్ మంతన్ కూడా చెయ్యాలి. శివబాబా ఒక్కరే జ్ఞానసాగర్. జ్ఞానసాగర్ అంటే సత్యంగా ఉండే మాటలు చెప్తారు. అయితే ఈ విషయాలంతా మన మనుషులకు చెప్పాలంటే మన బాహ్య విచార సాగర్ మంతన్ చేయాలి. అన్ని జ్ఞానం బాబా మనకి ఇస్తారు. అర్థమైందా? తో కొందరు ఉన్నారు బాగా చదువుతారు, వాళ్ళకు మంచి పదవి వస్తుంది. మళ్ళా కొందరు అడుగుతారు ఈ వేద శాస్త్రాలంతా ఏమి ఇప్పుడు అట్లా చదివేదా వద్దా, ఎందుకు వేద శాస్త్రాలంతా మీరు చదవరు అని అడుగుతారు. అంటే వేదశాస్త్రాన్ని సారమంతం శివబాబా మనకు చెప్తారు. ఎన్ని వేదశాస్త్రాలు ఉంది, చాలామంది చదువుతారు కూడా. దానికి బాబా చెప్తారు, వాళ్ళ పేరుని శాస్త్రిని చెప్తారు, విద్వాన్ పండిత్ శాస్త్రిని చెప్తారు, శాస్త్రాలను చదివిన వాళ్ళు. తండ్రి మరి మనకు జ్ఞానాన్ని అథారిటీ వాళ్ళుగా చేస్తారు. జ్ఞాన సాగర్ దగ్గర ఉండే అథారిటీ అది మనకి ఇస్తారు, నాలెడ్జ్ ది అథారిటీ. శాస్త్రాన్ని అథారిటీ వేరే. శాస్త్రాన్ని అథారిటీ ఆధారంలో నడుచుకునే వాళ్ళని శాస్త్రిని చెప్తారు. ఇక్కడ బాబా జ్ఞానసాగర్ ది అథారిటీ. సో ఎప్పుడో వచ్చి ఇచ్చిపోయినారు భగవాన్. అందుకే బాబాని కూడా పిలుస్తామా లేదా, 5000 సంవత్సరాని మాట ఇది. అప్పుడు వచ్చి బాబా ఇచ్చిపోయినారు. ఇప్పుడు మనుషులు వాళ్ళని అడగాలి, ఏమీని అడగాలి. ఇప్పుడు ఉండే యుగం కలియుగమా సత్యుగమా అని అడగండి, కొత్త ప్రపంచమా పాత ప్రపంచమా అని అడగండి. ఏం చెప్తారు? కలియుగంనే చెప్తారు, గ్యారెంటీ. అయితే జీవనాన్ని లక్ష్యం ఏమి? సత్యుగానికి పోయి అంటే పర్ఫెక్ట్గా ఉండేది జీవనాన్ని లక్ష్యం. అందరికీ కావాల్సింది ధనం, సంపత్తి, ఆరోగ్యం, బుద్ధిశక్తి అన్నీ కావాలన్నా లేదా, అది సత్యుగంలోనే ఉంటుంది, కొత్త ప్రపంచంలో. సో అందరికీ లక్ష్యాన్ని చిత్రాన్ని గురించి చాలా బాగా చెప్పాలి. మనుష్య జీవనాన్ని లక్ష్యం ఏమి? అదన్ని లక్షణాలు సత్యుగంలా ఉంటుంది. అందువల్ల ఈ పాత ప్రపంచం వినాశమైతేనే మన జీవనాన్ని లక్ష్యం మనకు ప్రాప్తి అవుతుంది. సత్యుగాని స్టేజ్ ఈ లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తున్నారు. అక్కడ ఉండేది ఏమేమి లక్షణాలు ఉందో అదన్నీ మనుషులకు ఇప్పుడు కావాలని అనుకుంటారు. అయితే ఈ పాత ప్రపంచంలో అదంతా ఎక్కడ ఉంటుంది? లేదు. ఈ పాత ప్రపంచం చాలా పూర్ కండిషన్లో వచ్చేసింది. అంటే ఇంత పేదవాళ్ళు అయిపోయినారు. సత్యుగంలో అట్లా ఉండదు. సత్యుగం చాలా సౌకర్యంగా ఉంటారు అందరూ. ఇప్పుడు ఆ చిత్రాన్ని చూసి మనుషులకు చెప్పాలి. మందిర్లో ఏమో మోడల్స్ ఉంది. మందిర్లో అంటే ముఖ్యంగా దిల్వాలా మందిర్లో స్వర్గాని మోడల్ కూడా ఉంది. మరి లక్ష్మీనారాయణ అంతా కూడా స్వర్గాని మోడల్సే. స్వర్గంలో ఉండే మనుషులు ఎట్లా ఉంటారు అని ఇదాన్ని చూపిస్తుంది. వీళ్ళ తోట ఇంత పెద్దగా ఉంటుంది అని ఇంత పెద్దగా బాగుంటుంది సత్యుగంలో. అందువల్ల మందిర్ చేసేటప్పుడు చాలా పెద్దగా చేస్తారు. అంటే అక్కడ సత్యుగంలో మందిర్ని చెప్పరు, దాని మహల్ని చెప్తారు. ఏంటంటే చైతన్యంలో దేవతలు అక్కడ ఉంటారు. చైతన్యంలో ఉండే దానివల్ల దాని గార్డెన్ని చెప్తారు. పెద్ద మహల్ గార్డెన్లా ఉంటుంది.
ఇప్పుడు లక్ష్మీనారాయణది విగ్రహాలు ఉంది, పెద్ద మందిర్ చేసినా కూడా విగ్రహమే కదా, అంత పెద్ద ఎక్కడ ఉంటుంది సత్యుగంలో ఉండే అంత. సో దీని మందిర్ అంటే విగ్రహాలు ఉండేది. సత్యుగంలో చైతన్యంలో దేవతలు ఉండే, దానివల్ల అది పూలు ఉండే తోట. అల్లాకి బగీచా అని కూడా చెప్తారు. చాలా పెద్ద మహల్ ఉంటుంది. ఇట్లా ప్రెసిడెంట్ ఉంటారు. ఎంత పెద్ద మనుషులు ఉంటే అంత వాళ్ళ ఇల్లు కూడా పెద్దగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉండే సామాన్లు కూడా చాలా బాగుంటుంది. చూసినారు కదా ప్రెసిడెంట్ దాంట్లో పోయి ఎంత బ్యూటిఫుల్ గార్డెన్, పెద్ద మొఘల్ గార్డెన్. మళ్ళీ అక్కడ ఉండే ఫర్నిచర్స్ ఎంత బాగుంది అంటే ఇప్పుడు ఉండే ప్రపంచంలో, ఇప్పుడు ఉండే మన భారత్లో వాళ్ళే పెద్ద. అయితే సత్యుగంలో పెద్ద అంటే పెద్ద మన దేవీ దేవతలు ఉంటామా లేదా? మరి దీనికంటే ఎంత బాగా బ్యూటిఫుల్గా మన మహల్ ఉంటుంది, మన గార్డెన్ ఉంటుంది, మన దగ్గర ఉండే ఫర్నిచర్స్ ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్, ఒక్కొక్కరికి కూడా పెద్ద పెద్ద ప్లేస్ ఉంటుంది సత్యుగంలో ఉండేదాన్ని. అక్కడ బాగా చెప్తారు, ఏ భయం ఉండదు. జంతువులు వస్తుంది, అది వస్తుంది, దొంగలు వస్తారు, అట్లా అంతా భయమే లేదు సత్యుగంలో. మహల్ పెద్దగా ఉంటుంది, ఓపెన్గానే ఉంటుంది, డోర్ ఏమి లాక్ చేసి పెట్టుకోరు. ఇక్కడ మరి రాత్రిలో ఏం చేస్తారు, డోర్ లాక్ చేయాల్సిందే ఉంటుంది. ఇక్కడ భయం ఉంటుంది మనుషులకు, అక్కడ భయమే లేదు. ఏంటంటే అక్కడ ఒక్కరిలో కూడా చెడ్డ గుణాలే లేదు, అవగుణాలు లేదు, అందువల్ల భయం లేదు. ఇప్పుడు ఈ కలియుగంలో ముళ్ళు, అందరి లోపల దొంగతనం చేసే ముళ్ళు, అబద్ధం చెప్పే ముళ్ళు, ఇవన్నీ అన్ని వికారాలు, అన్ని అవగుణాలు. అందుకోసం ఇక్కడ లాక్ చేయాల్సిందిగా ఉంటుంది. సత్యుగంలో అందరూ పూలులాగా ఉంటారు, మంచి గుణాలు. సో అక్కడ ముళ్ళే ఉండదు, ఒక్కరిలో కూడా ముళ్ళు ఉండదు, అంటే చెడ్డ గుణాలు ఉండదు. అందువల్ల సత్యుగాని తోటలో కూడా ముళ్ళు ఉండదు, ఆ ప్రకృతి ముళ్ళు ఉండదు, గుణాలది ముళ్ళు కూడా ఉండదు సత్యుగం. वहाँ तो लकड़ियाँ आदि जलाते नहीं। लकड़ियाँ तो दुबाई होती है तो दुख फील होता है ना. సత్యుగంలో వంట చేసేటప్పుడు వాళ్ళు కట్టెలు పోయి పెట్టుకోరు, కట్టెలంతా బర్న్ చేసేలేదు. ఏంటంటే దాని నుంచి కూడా కంటికి ఇది వస్తుందా లేదా, పొగ వస్తూ ఉంటుంది. పొగ వచ్చేది కూడా ఎంత దుఃఖాన్ని మాట, కానీ మంట ఉంటుందా లేదా అది కూడా దుఃఖమైపోతుంది. అందుకు బాగా చెప్తారు, అక్కడ ఏ ప్రకారమైన దుఃఖం ఇచ్చే మాటనే లేదు. ఈ గార్డెన్లో స్థూలంగా ఉండే ముళ్ళు లేదు, మరి వంట చేసాని కోసం ఆ కట్టెలన్నీ తీసుకొచ్చి వంట చేయాలని లేదు, దుఃఖానికి మాటనే లేదు. वहाँ बहुत थोड़े टुकड़े में रहते हैं, पीछे वृद्धि होती जाती है. बहुत अच्छे अच्छे बगीचा होगा, खुशबूदार फूल होंगे, खुशबू आती रहेंगी, जंगल होगा ही नहीं. బాగా చెప్తారు. సత్యుగంలో భారత్ ఉంటుంది, ఎక్కువ మంది మనుషులు లేదు కదా, తక్కువ మంది అక్కడ దేవతలు. 9 lakhsలో స్టార్ట్ అవుతుంది, తర్వాత వృద్ధి అవుతూ ఉంటుంది. అక్కడ ఎంత మంచి మంచి గార్డెన్ ఉంటుంది, అక్కడ మంచి మంచి ప్రతి పూలలో కూడా సెంటు ఉంటుంది. అట్లా ఉండే పూలే అక్కడ ఉండేది సత్యుగంలో, సెంటెడ్ ఫ్లవర్సే ఉంటుంది. అక్కడ అడవిన మాటనే లేదు, అడవి ఉండదు, ముళ్ళు ఉండదు. సో ఇప్పుడు మీకు ఇదాన్ని అనుభవం అవుతూ ఉందా, చూసినట్టుగా అనుభవం అవుతుందా? బాబా చెప్పేటప్పుడు బాబా సాక్షాత్కారం చేయిస్తూ ఉన్నారు. శివబాబా ఏమీ చూడలేదు, అయినా కూడా ఎంత బాగా సత్యుగాని గురించి చెప్తారు చూడండి. ఇది వండర్ఫుల్. మన బాబా చెప్పేటప్పుడు మనకేమనిపిస్తుంది, మన నిజంగానే అది చూసేట్టుగా ఉంది లేదా? చాలామంది ధ్యాన అవస్థలో పోదారు బిడ్డలు, ధ్యాన అవస్థలో పోయేసి పెద్ద పెద్ద మహల్ గార్డెన్ అదన్నీ చూసేసి వస్తారు, చూసి వచ్చి ఇక్కడ చెప్తూ ఉంటారు.
ఇక్కడ అదంతా లేనే లేదు. ఈ కలియుగంలో అదంతా ఎక్కడ ఉంటుంది, లేదు. అయితే లోపల నుంచి ధ్యానంలో పోయితే అదాన్ని చూసి వచ్చి చెప్తారు, సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. చాలామంది సాక్షాత్కారంలో లోపల ధ్యానవస్థలో వెళ్ళిపోతూ ఉంటారు మొదట్లో. సో అక్కడ రాజాలు ఎట్లా ఉంటారు, ప్రిన్సెస్ ఎట్లా ఉంటారు, అదన్నీ కూడా అక్కడ చూసేసి వచ్చినారు. వాళ్ళు ఎట్లా నడుస్తారు, ఎట్లా భోజనం చేస్తారు, అన్నీ రమణీయంగా ఉంటుంది స్వర్గంలో. అదన్నీ కొని వచ్చి ధ్యాన అవస్థలు పోయిన వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ మైసూర్లో పెద్ద గార్డెన్ ఉంది, బృందావన్ గార్డెన్ ఉందా లేదా మైసూర్లో. అయితే స్వర్గానికి ముందు ఇదే ఉంది, ఏమీ లేదు. ఇక్కడ కూడా వెరైటీ ఉంది. బృందావన్ గార్డెన్ చూసినారా, ఫౌంటైన్ ఉంది, అది ఉంది, ఏమేమో చేసి పెట్టినారు మనుషులు. అయినా కూడా స్వర్గంలో ఉండే అంత బాగా ఇక్కడ లేదు. ఇక్కడ కొన్ని గార్డెన్స్ ఉంది, వండర్ఫుల్గా చేసి పెట్టినారు. నీళ్ళ ఫాల్స్, ఆర్టిఫిషియల్ ఫాల్స్ ఉంటుంది, అది ఉంటుంది అని. సత్యయుగంలో కూడా చిన్న చిన్న ఫాల్స్ ఉంటుంది. సో ఆత్మకు ఇప్పుడు అన్నీ అర్థమైంది. ఆత్మ ఎంత మంచిదిగా ఉంటుందో దాని దగ్గర సామాన్లు కూడా అంత మంచిది అక్కడ ఉంటుంది. అక్కడ చాలా బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఆత్మలు అక్కడ స్వర్గంలో ఉంటుంది. స్వర్గానికి తలంపు అందరూ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కూడా ఎవరైనా శరీరం వదిలేస్తే స్వర్గానికి పోయినారు చెప్తారు. అంటే స్వర్గం అంటే అంత బాగుంది అని అర్థం. तो तुम बच्चों को भी रियलाइज़ होता है क्या क्या होगा, कहाँ हम रहते होंगे. బాగా చెప్తారు. మీకు కూడా రియలైజ్ అవుతుందా లేదా, మన స్వర్గంలో ఉండేటప్పుడు ఎట్లా ఉంటుంది, అక్కడ ఏమేమి ఉంటుంది, ఏమేమి లేదు, అన్నీ రియలైజ్ అవుతూ ఉంటుందా లేదా. ఇట్లా రియలైజేషన్ బాబా ఇస్తారు మనకు. నాలెడ్జ్ ఆధారంలో రియలైజేషన్ పవర్ మనకు వస్తుంది. ఈ సమయంలో అదన్నీ మనకు స్మృతిలో వస్తుంది. చిత్రం కో దేఖో कि तुम कितने खुश नसीब हो, तो वहाँ दुख की कोई बात नहीं होती है. ఈ లక్ష్మీనారాయణ చిత్రం కూడా చూడండి ఎంత బాగుంది. సదా హర్షితంగా, ఖుషి అంటే ఖుషిగా ఉంటారు. అక్కడ దుఃఖాన్ని ఏ మాట లేదు, ఏ ఒక పాయింట్లో కూడా దుఃఖమే లేదు. हम स्वर्ग में थे, ఎంత ఫస్ట్ క్లాస్ స్వర్గంలో ఉంటుంది. ఫిర్ నీచే ఆగాయి, ఎట్లా ఇప్పుడు కిందగా వచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉంది ప్రపంచం, ఏమీ లేదు పాపం, మనుషులు తినేదానికి కూడా అట్లా అక్కడంతా ఉండదు. అందరికీ తినేదానికి ఫుల్గా ఉంటుంది. అభి ఫిర్ స్వర్గమే జానా హై, ఇప్పుడు మళ్ళా మనం అక్కడ స్వర్గానికి పోవాలి. कैसे जाएंगे, रस्सी में लटक कर ले जाएंगे क्या. పైన స్వర్గం, కింద నరకం చూపిస్తారు. ఎట్లా స్వర్గానికి పోయేది, ఏమైనా తాడు కట్టి పైన లాగేదా, ఏమి తాడు కట్టి లాగేదా పోయేదానికి పైన ఉండే స్వర్గానికి, ఎట్లా పోయేది. तो हम आत्मा तो रहने वाली शांति धाम की है ना. तो बाप ने स्मृति दिलाई है कि अभी तुम फिर से देवता बन रहे हो और दूसरों को भी बना रहे हो. మనందరం వాస్తవంగా శాంతిధాంలో ఉండిన వాళ్ళు, మనందరం ఆత్మలు. మనకు ఇప్పుడు బాబా స్మృతి ఇచ్చినారు. మన మొదట్లో ఎట్లా దేవతలుగా ఉంటాం, ఇప్పుడు అవుతూ ఉన్నాం దేవతగా. మన వేరే వాళ్ళని కూడా దేవతలుగా చేస్తూ ఉన్నాం. तो कितने घर बैठे भी साक्षात्कार होता है. बांधेलियाँ कभी देखा थोड़ी है कैसे आत्मा को उछल आती है. अपना घर नज़दीक आने से आत्मा को खुशी होती है. అంటే చాలామంది బాందేలు ఉన్నారు, బాందేలి బంధంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు బాబాని చూసింది కూడా లేదు పాపం. అయినా లోపల నుంచి వాళ్ళకు ఎంత సంతోషం, మరి ఎంతెంత పరంధాం దగ్గర మనం పోతూ ఉంటాము అంత మన ఆత్మలో చాలా సంతోషం ఉంటుంది. అంటే పరంధాం అవస్థ పోయేది అంటే ఇక్కడ ఎంతెంత పాపం భస్మ అయిపోతూ ఉంటుందో, ఆత్మ ఎంతెంత పవిత్రం అవుతూ ఉంటుందో అంత ఆత్మకు చాలా సంతోషం అవుతూ ఉంటుంది. అంటే పరంధాం దగ్గర పోయేది అంటే
మన పాపాల నుంచి ముక్తి అయిపోతూ ఉండేది. అప్పుడే పోవచ్చు అక్కడ. समझते बाबा हमको ज्ञान दे करके श्रृंगार कराते हैं. శృంగార్ మన శృంగారం చేస్తారు. దానికే వచ్చినారు శివబాబా. దేనికి వచ్చినారు? మన ఆత్మనే ఈ జ్ఞానం ఆధారంలో శృంగారం చేస్తానికే వచ్చినారు. आखिर एक दिन अखबारों में पड़ेगा. अभी तो स्तुति निंदा मान अपमान सब कुछ सामने आता है. ఒకరోజు ఇది న్యూస్ పేపర్లో అన్ని న్యూస్ పేపర్లో వస్తుంది. అందరూ చదువుతారు ఎట్లా భగవాన్ అవతరణ అయితే ఏం చేస్తున్నారు అట్లా అని. ఫైనల్గా అందరికీ ఈ సందేశం అందుతుంది. అయితే అంతవరకు అందరూ తెలుసుకునేంతవరకు మన ముందు ఏమేమి వస్తుంది పరిస్థితులు, నిందా స్తుతి మాన్ అపమాన్ అన్నీ వస్తూ ఉంటుంది. అన్నీ మనం సహనం చేసుకోవాల్సిందిగా ఉంటుంది. దీంట్లో అంతా మనం ఏకరస్ అవస్థలో ఉండాలి. तो जानते हैं कल्प पहले भी ये सब हुआ था. जो सेकंड पास हो गया हो उसका चिंता नहीं करना है. బాబా చెప్తారు కల్ప ముందు కూడా ఇదన్నీ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. సెకండ్ బై సెకండ్ ఏం జరుగుతూ ఉందో కల్ప ముందు కూడా జరిగింది. ఏమీ చింతనే చేయొద్దు. ఈ మాన్ అపమాన్ నిందా స్తుతి ఎంతమంది అవమానం చేస్తూ ఉంటారు, ఏమి చింత చేయదు. ఫైనల్గా అందరికీ అర్థమైపోతుంది భగవాన్ వచ్చి ఏం చేస్తున్నారు అట్లా అని. కల్ప ముందు ఎట్లా పురుషార్థం చేస్తామో ఇప్పుడు మనం అట్లా పురుషార్థం చేస్తాం. अच्छा हंगामा तो जो हुआ था वो हो गया, बस नाम तो हो गया ना. ఏమేం గలాట జరిగిందో ఆ దాన్ని అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది, పేరేమో వచ్చేసింది అట్లా. అయినా మనం రెస్పాండ్ ఏమో ఇస్తాం. మనుషులు ఏమేమి అడుగుతారు, మన ఇదెందుకు ఇట్లా, అది ఎందుకు ఇట్లా, ఎందుకు ఇదంతా జరిగింది అని చెప్తారు. మరి అని సమాధానం ఏమో చెప్తాం అందరికీ. అయితే కొందరు చదువుతారు, కొందరు చదవరు. చదివేదానికి టైం లేదు అని చెప్పేస్తారు. చదివేదానికి టైం లేదంటే వాళ్ళకి ఏం ప్రాప్తి అవుతుంది? और कामों में लग जाते हैं, फुर्सत नहीं मिलती है. अभी तुम्हारी बुद्धि में है ये बेहद का बड़ा ड्रामा है, टिक टिक चलती रहती है. బాగా చెప్తారు. కొందరు చెప్తారు నాకు టైమే లేదు చదివేదానికి, చాలా బిజీగా ఉంటారు వేరే వేరే మాటలంతా. ఇప్పుడు మనకు ప్రతి ఒక్క విషయం అర్థమైంది. ఇది బేహద్ డ్రామా, టిక్ టిక్ టిక్ని పాస్ అవుతూ ఉంటుంది. కల్ప ముందు జరిగింది జరుగుతూ ఉంటుంది. ఈ చక్రం रिपीट అవుతానే ఉంటుంది. एक सेकेंड में जो पास हुआ वो फिर 5000 वर्ष के बाद रिपीट होगा. ఏమంతా జరిగిందో ఇప్పుడు వరకు కూడా ఏం జరిగిందో ఇది 5000 సంవత్సరం తర్వాత కూడా జరుగుతుంది. ఇట్లా ఇది ఎంత డ్రామాలో ఉండేది జరుగుతూనే ఉంటుంది. మనకేమి చింత లేదు, ఏ ప్రకారంగానూ చింత చేయకూడదు. ఆత్మ పరంధాం నుంచి వచ్చింది. ఈ సృష్టిలో సత్యుగ త్రేత ద్వాపర్ కలియుగాని పార్ట్ చేసింది. ఇప్పుడు సంఘంలో వచ్చింది, వాపస్ ఇంటికి పోవాలి, ప్లెయిన్ అయ్యేసి వెళ్ళిపోవాలి ఇంటికి. ఏ ప్రకారమైన చింత అని చేయకూడదు. చింత చేస్తే ఏమీ లాభమే లేదు. పురుషార్థం చేయాలి తండ్రి సమానం అయ్యేదానికి. సో మీకు ఇప్పుడు శివబాబా ఏం చెప్పినారు అదంతా బుద్ధిలో సదా పెట్టుకోవాలి. గడి గడి మనం మర్చిపోకూడదు. బాబా చెప్పేదంతా స్మృతిలో ఉండాలి. బాబానే తలంపు చేయాలి. బాబా చెప్పే విషయాలు కూడా తలంపు చేయాలి. చెప్పినారా లేదా? కల్ప జరుగుతుంది, మీరు చింత చేయొద్దు అని. ఈ పాయింట్స్ అంతా మర్చిపోకూడదు. మర్చిపోతే మంచిది కాదు. తో ఏ కర్మ అచ్చా నహీ భూల్నా. మర్చిపోయేది మంచిది కాదు. దుఃఖం ఇచ్చే మాట కూడా మంచిది కాదు. ఏదంతా మంచిది కాదో మనం దానంతా పెట్టుకోకూడదు మనసులో. దిల్ खाती रहेंगे हमने ये खराब काम किया है. बाप समझाने देते हैं ऐसा नहीं करो, किसको दुख नहीं दियो, तो मना की जाती है. बाप बतलाते हैं ये काम नहीं करना है,
बिगर पूछे चीज उठाया खाया ये चोरी हो गई ना చోరీ नहीं करना है బావ చెప్తారు మనసు తింటూ ఉంటుంది చెడ్డ పని చేస్తూ ఉంటే బాబా చెప్పినారు ఇట్లా అంతా చెడ్డ పని చేయొద్దు దొంగతనం చేయొద్దు అయితే దొంగతనం చేస్తే ఎంత పెద్ద పాపం ఇది కూడా మనసు తింటూ ఉంటుంది పర్మిషన్ లేకుండా ఏ సామాన్ తీసి తినకూడదు తర్వాత వేరే వాళ్ళ సామాన్లంతా కూడా తీసుకునేది పెద్ద దొంగ ఇట్లా దొంగతనం మాత్రం మనలో ఉండకూడదు చాలా చేదుగా ఉంటుంది ఆ దొంగతనం అర్థమైందో తర్వాత వాళ్ళకు ప్రాప్తి ఏముంది మరి కడువి మత్ బోలు చేదుగా మాట్లాడకూడదు కూడా అబద్ధం చెప్పకూడదు ఆజ్కల్ దునియా దేకో కైసీ హై ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉంది చూడండి ఈ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది కోయితో नौकरी करके नौकरी पर गुस्सा किया तो वो भी दुश्मनी करने लग पड़ते అంటే ఇప్పుడు జాబ్ చేస్తారనుకోండి అక్కడ కోపం వచ్చేస్తుంది కొందరికి చాలా పెద్ద గలాట అయిపోతుంది డిస్మిస్ చేసేస్తారు అయితే సత్యుగంలో ఇట్లా అంతా ఉండదు అక్కడ షేర్ బక్రీ ఆపస్ మే చీర్ కాండ్ హోకర్ रहते అక్కడ అంటే ఆవు పులి రెండు చేరి నీళ్లు తాగుతూ ఉంటుంది జగడానే లేదు జగడానే కొంచెం కూడా లేదు లూన్ పానీ और చీర్కంట్ సత్యుగంలో ఎట్లా ఉంటారు ఇక్కడ ఎట్లా ఉన్నారు ఇక్కడ మనుషులందరూ ఉప్పు నీళ్ళలాగా అక్కడ అందరూ పాలు చక్కెరలాగా ఉంటారు ఎవరిపైన ఎవరికి శత్రు భావన అనే లేదు బావ చెప్తారు ఇక్కడ చాలా పెద్ద శత్రువు ఎవరు కామ్ మహాశత్రు మనుషులకు శత్రువు అయిపోతారు వాస్తవంగా చూస్తే కామ్ మహాశత్రు తండ్రి బిడ్డ ఇద్దరు కూడా పరస్పరంగా ఉప్పు నీళ్ళు అయిపోతారు కామ్ వికారాన్ని వశమేసి పరస్పరంగా దుఃఖం ఇస్తారు ఇదంతా సత్యుగంలో ఉండదు ఈ మొత్తం ప్రపంచమే పరస్పరంగా దుఃఖం ఇస్తారు వికారానికి వశమైపోయేసి అందుకే ఉప్పు నీళ్ళలాగా అయిపోయినారు సత్యుగాని మరి క్షీర్కాండని చెప్తాం అక్కడ ఏ ఒక్క మాటలో కూడా దుఃఖమే లేదు మనుషులందరూ స్వర్గాన్ని అనుకుంటారు అయితే ఆ స్వర్గాన్ని ఎప్పుడు ఉండింది మన భారత్లో సత్యుగాని అడిగితే 1,00,000 సంవత్సరాలు చెప్పేస్తారు ఎవరికి అర్థం కూడా కాదు మరి సో బావ చెప్తారు ఎవరెవరు దేవీ దేవతలుగా ఉంటారో వాళ్ళకు ఇప్పుడు స్మృతి వచ్చేసింది బాబా వచ్చి ఇదన్నీ చెప్పిన వెంటనే వాళ్ళకు స్మృతిలో వచ్చేసింది దేవాత్మలకు మన సత్యుగంలో ఉండింది 84 జన్మం తీసుకునేది ఇదన్నీ అర్థమైపోతూ ఉంటుంది చదువుతారు అంటే ముళ్ళు నుంచి పూలు అవుతూ ఉంటారు బావ చెప్తారు ఇది చాలా పెద్ద యూనివర్సిటీ ఈ యూనివర్సిటీది ఎన్ని బ్రాంచెస్ ఉంది మొత్తం విషయంలో ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసినామా లేదా ఇక్కడ మన అందరూ ఏం చేస్తున్నాం ఖుదాయి కిస్మత్గార్ అంటే ఈశ్వరీయ సేవ చేస్తున్నాం ఈశ్వరీయ వచ్చి సేవ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనకు సో ఎంతెంత మనం సేవ చేస్తూ ఉంటామో మన రాజ్యాన్ని మనం స్థాపన చేస్తూ ఉంటాం మీకు తెలుసు కదా ఖుదాయి కిస్మత్గార్ స్టోరీ కూడా లాస్ట్ రాజా ఏం చేస్తా అంటే ఒక కథలో రాజ్యాన్ని స్థాపన చేస్తారు ఇక్కడ కూడా మన రాజ్యాన్ని స్థాపన చేసుకొని అక్కడ పోయి మనం ఉంటాం అంటే ఒక దేశాన్ని పద్ధతి ఏమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం మాత్రమే రాజ్య పదవి దొరుకుతుంది ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని అడవిలో పంపించేస్తారు ఒక నది క్రాస్ చేసేసి నెక్స్ట్ అడవి ఉంటుంది అక్కడ పంపించేస్తూ ఉంటారు తర్వాత ఆ రాజా గతి ఏమి పులి ఏదోదో వచ్చి తినేస్తుంది అయితే ఆ దేశాన్ని పద్ధతి అది ఒకరు ఉన్నారు ఖుదా దోస్తుని చెప్తారు వాళ్ళు ఏదైనా పరమాత్మని అడిగి చేస్తూ ఉంటారు అందరూ వచ్చి వాళ్ళకి చెప్తారు ఈసారి ఎవరు రాజా అయ్యేదానికి ఒప్పుకోలేదు నువ్వే ఒప్పుకో అని చెప్పినారు మరి పరమాత్మని అడుగుతాడు ఒప్పుకునేదా వద్దా అని సరిని ఒప్పుకుంటాడు పరమాత్మను సరిని చెప్తారు
మళ్ళీ ఆ సంవత్సరం అంతా రాజాగా ఉండేటప్పుడు పరమాత్మనే ప్రతిదీ అడుగుతాడు. పరమాత్మ ఏం చెప్తారంటే నది తర్వాత ఏమి అక్కడ అడవి ఉందో దానంతా సర్చ్ చేసేసి అక్కడ ఒక రాజ్యాన్ని తయారు చేయని చెప్తారు భగవాన్. సో ఎంతవరకు రాజాగా ఉంటాడో ఒక సంవత్సరం అంతా ఆ నది తర్వాత ఉండే ఆ అడవిని ఒక పెద్ద రాజ్యంగా చేసేస్తాడు. అప్పుడు ఆ సంవత్సరం అయిపోయిన వెంటనే మళ్ళా ఎక్కడ పోదాడా ఖుదాయి ఖిద్మత్ గారు రాజ్యానికే పోదాడు కదా. అట్లా మనం కూడా మన రాజ్యాన్ని తయారు చేసుకొని మనం సత్యుగానికి పోదాం. ఎంత మంచిగా తయారు చేసుకోవాలన్నా అంత మంచిగా మనం మన రాజ్యాన్ని తయారు చేసుకోవచ్చు. దానికే బాబా వచ్చి ఇక్కడ నేర్పిస్తారు. మీ ప్రజలు ఎంత బాగుండాలి, మీ అసిస్టెంట్స్ అందరూ ఎంత బాగుండాలనో ఇక్కడే తయారు చేసుకోవాలి. అక్కడ రాజ్యం చేసాని కోసం అంటే తము ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ చేసే సర్వీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన రాజ్యాన్ని మనం తయారు చేస్తాం. మళ్ళీ బాబా చెప్తారు నా తలంపు కూడా చేస్తూ ఉండండి, మీ వికర్మం వినాశం అయిపోతుంది. దీన్నే యోగ అగ్ని అని చెప్తాం. యోగ అగ్ని. మరి ఈ భారతదేశాన్ని ఈ యోగం చాలా ప్రసిద్ధి. ఎందుకంటే ఈ యోగం ద్వారానే ఒకటి రాజ్యం తయారైంది, ఇంకొకటి పాపం భస్మం అయిపోయింది. అయితే మిగతా యోగాలంతా ఏముందో అది ఆర్టిఫిషియల్, దాంట్లో ఏమి పాపం భస్మం కాదు. బాబా వచ్చి నేర్పించే యోగా మాత్రమే దీని తలంపుని యాత్ర అని కూడా చెప్తారు. దీని ఆధారంలోనే మన పాపం భస్మం అవుతుంది. శివబాబానే తలంపు చేసుకుని మన అందరం పాపం అంతా భస్మం అయిపోయిన వెంటనే శివపురికి వెళ్ళిపోతాం, అంటే పరంధాం వెళ్ళిపోతాం. తర్వాత అక్కడి నుంచి విష్ణుపురికి వస్తాం. మళ్ళా ద్వాపర యుగం స్టార్ట్ అయితే రావణ్పురి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో సూర్యవంశీ తర్వాత చంద్రవంశీ తర్వాత వైశ్య శూద్ర. ఇదన్నీ విషయాలు బాబా మనకు ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా అన్నీ నేర్పిస్తూ ఉంటారు. అర్ధకల్పం సత్యుగ్ త్రేత, అర్ధకల్పం ద్వాపర్ కలియుగాలు. అయితే ఇప్పుడు మనం లాస్ట్లో సంగం యుగాల్లో వచ్చినాం. సంగం యుగాల్లో వచ్చిన తర్వాతనే మనకు ప్రతి ఒక్క విషయం అర్థమవుతుంది. అయితే ఇదంతా బాగా ధారణ చేసుకోవాలి. బాగా ధారణ చేసుకొని వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. మనం ఉండేది ఇప్పుడు పురుషోత్తమ సంగం యుగాన్ని. ఈ సంగం యుగాల్లో ఏం చేస్తాం మనం? పరమాత్మ చెప్పే విషయాలంతా ప్రాక్టికలీ ధారణ చేసుకుంటాం. అయితే ఎవరి బుద్ధిలో ఎక్కువగా బాబా తలంపు ఉంటుందో వాళ్ళు డ్రామాని గురించి కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు. అయితే ఈ కలియుగ దేహ సంబంధీలు ఉన్నారు కదా, వాళ్ళందరిది తలంపు రాకూడదు, అది కూడా వస్తూ ఉంటుంది. దాని అంతా మన బుద్ధి నుంచి తీసేయాలి. బాబా చెప్తారు మీరు నా తలంపు మాత్రమే చేస్తూ ఉండండి చాలు. సర్వకా సద్గతి దాత ఒకరే కదా, వాళ్ళ తలంపు చేస్తేనే మనకు సద్గతి వస్తుంది. అదే రాజయోగం. రాజయోగం నేర్పించేది కూడా సర్వకా సద్గతి దాత ఒకరే పరమాత్మ. దానికోసం బాబా మనకేం చెప్తున్నారంటే మీరు నిరంతరంగా నా తలంపు చేస్తూ ఉండండి, నేనే వచ్చి మీకు సద్గతి ఇస్తున్నాను. అందుకే కదా మన శివ జయంతి కూడా చేసేది. సో ఈ శివ జయంతి ఆధారంలోనే మొత్తం ప్రపంచమే మారేది. భగవాన్ ఎప్పుడు అవతరణ అవుతారు దాని ఆధారంలోనే మొత్తం ప్రపంచం మారుతుంది. కలియుగం సత్యుగం అయిపోతుంది. ఇప్పుడు మనం బ్రాహ్మణ అయినా ఇదన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ పురుషోత్తమ సంగమంలో మనం వచ్చినాం. బాగా పురుషార్థం చేయాలి. ఎవరెవరు బ్రాహ్మణ్ అవుతారు వాళ్ళ బుద్ధిలో మాత్రమే ఇదంతా జ్ఞానం ఉంది. రచయిత మరి రచనాది జ్ఞానం వాళ్ళే బాగా పురుషార్థం కూడా చేసానికి అవుతుంది. అర్థమైందా? ఓం శాంతి. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. మరి ధారణ కోసం ముఖ్య సార్
कोई भी ऐसा कर्म नहीं करना है जिससे किसको दुख हो, कड़वे बोल नहीं बोलना है, बहुत बहुत చీర్కాండ్ होकर रहना है. బాబా చెప్తారు, ఎవరికైనా దుఃఖం ఇచ్చేట ఏ కర్మం చేయకూడదు. మన కర్మం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చెడ్డ పని చేయకూడదు, చేదుగా మాట్లాడకూడదు. చాలా చాలా చీర్కాండ్ అంటే సుఖం ఇచ్చే పని చేసి ఫ్రెండ్లీగా ఉండాలి. ఉప్పు నీళ్ళలాగా శత్రువు కాకూడదు. పరస్పర సహయోగం ఉండాలి, ప్రీతి ఉండాలి. हमारी सेकंड पॉइंट, किसी भी देहदारी की स्तुति नहीं करनी है, बुद्धि में रहे. हमको शिव बाबा पढ़ाते हैं, उस एक की ही महिमा करनी है, रूहानी किस्मतगार बनना है. అంటే ఏ దేహదారిది మనం మహిమ చేయకూడదు, స్తుతి చేయకూడదు. మన బుద్ధిలో ఒక్క శివబాబా మాత్రమే ఉండాలి. బాబానే మనకు చదివిస్తున్నారు, వాళ్ళదే మహిమ చెయ్యాలి. మరి ఈశ్వరీయ సేవ చేస్తూ ఉండాలి. వరదానం, अपने अव्यक्त शांत स्वरूप द्वारा, अव्यक्त शांति स्वरूप द्वारा वातावरण को अव्यक्त बनाने वाले साक्षात मूर्त भाव. भाव చెప్తారు, మన అవ్యక్త శాంత స్వరూప స్థితి ద్వారా వాతావరణను కూడా అవ్యక్తంగా చేసేవాళ్ళు साक्षात्कार मूर्त भाव. जैसे सेवाओं के और प्रोग्राम बनाते हो, ऐसे सवेरे से रात तक याद की यात्रा में कैसे और कब रहे ये भी प्रोग्राम बनाओ. और बीच बीच में 2-3 मिनट के लिए संकल्पों को ट्रैफिक का कंट्रोल कर लो. जब कोई व्यक्ति व्यक्त भाव में ज़्यादा दिखाई देते हैं, उनको बिना कहे अपने अव्यक्त शांत रूप द्वारा ऐसी धारणा करो जो वो भी इशारे से समझ जाए. इससे वातावरण अव्यक्त रहेगा, अनोखापन दिखाई देगा और आप साक्षात्कार कराने वाली साक्षात मूर्त बन जाएंगे. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు వేరు వేరు సేవా ప్రోగ్రామ్స్ అంతా మనం చేస్తూ ఉంటామా లేదా, ప్లాన్ వేస్తూ ఉంటాం. ఆ విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు తలంపున యాత్రలో ఎట్లా ఉండేది దీని ప్లాన్ వేయాలి. మధ్యలో మధ్యలో 2-3 నిమిషాలు తీసుకొని మన మనసు బుద్ధిని కంట్రోల్ చేసి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. వ్యక్త భావలో ఎవరైనా ఉంటే ఎక్కువగా మనం వాళ్ళకి చెప్పొద్దు నువ్వేమి ఇట్లా ఉన్నావేమి. అయితే మన అవ్యక్త శాంత స్వరూపులో ఉండి ఆ ధారణ ద్వారా వాళ్ళకు కూడా ఇషారా ఇవ్వాలి, వాళ్ళు అర్థం చేసుకునేస్తారు. ఇట్లా వాతావరణాన్ని అవ్యక్తంగా పెట్టుకోవాలి, స్పెషల్గా కనిపించేలా వాతావరణం మన ద్వారా. అప్పుడే సాక్షాత్కార్ మూర్త్ అయ్యేసి సాక్షాత్ మూర్త్ అవుతాం. తర్వాత స్లోగన్, సంపూర్ణ సత్యత హి పవిత్రతా కా ఆధార్ హై. బాబా చెప్తారు, పవిత్రత అంటే ఊరికే బ్రహ్మచారి మాత్రమే లేదు, అయితే సంపూర్ణ సత్యత ఉండాలి. ప్రతి ఒక్క విషయాల్లో కూడా మనం సత్యంగా నడుచుకోవాలి. మొదటి సత్య స్వరూప ఆత్మ అభిమాని అయి, తర్వాత మనం పని చేసేది మాట్లాడేది అన్నీ సత్యంగా ఉంటేనే పవిత్రత ఉంటుంది. అర్థమైందా? తర్వాత ఈరోజు బాబా ఏమేమి ధారణ చేసుకోవాలని చెప్తారు అంటే, బ్రహ్మ బాబా ఏమేమి చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా త్యాగ और భాగ్య दोनों में नंबर 1 బ్రహ్మ బాబా ఎంతో త్యాగం చేసినారు. ఆ త్యాగం మరి భాగ్యం రెండిట్లో नंबर 1 వచ్చేసారు. तो जैसे ब्रह्मा बाप आदि में स्थापना के कार्य प्रति साकार रूप में निमित्त बन अलग की तार आई, तो सेवा अर्थ सर्वस्व त्याग मूर्त बन त्याग और भाग्य दोनों में नंबर 1 रहे.
अभी अंत में भी बच्चों को ऊंचा उठाने के लिए व अव्यक्त बनाने के लिए अव्यक्त वतनवासी बने। तो त्याग और भाग्य दोनों में फॉलो फादर करते हुए स्वयं को और सेवा को संपन्न कर बाप समान अव्यक्त वतनवासी बन जाओ। అంటే బావ చెప్తారు, బ్రహ్మ బావ ఇట్లా త్యాగంలో కానీ భాగ్యంలో కానీ రెండిట్లో నంబర్ 1. సో ఫస్ట్ బ్రహ్మ బాబా ఆది స్థాపన కార్యార్థంగా సాకార రూపంలో నిమిత్తంగా ఉన్నారు. ఈ స్థాపన కార్యార్థం శివ బాబా దగ్గర ఉండి ఒక టెలిగ్రామ్ వచ్చింది బాబాకు. దాని ఆధారంతో సేవా అర్థ ప్రతి ఒక్కటి త్యాగమూర్తి అయిపోయినారు, సర్వస్వ త్యాగి అయిపోయినారు. త్యాగం మరి భాగ్యం ఈ రెండిట్లో నంబర్ 1 ఎగ్జాంపుల్గా ఉన్నారు బాబా. సో ఈ అంత సమయంలో కూడా బాబా బిడ్డలందరికీ సేవ చేసి పోయినారు. అవ్యక్తవత నుంచి కూడా అవ్యక్తవతన్ అయ్యేసి కూడా సేవ చేస్తూ ఉన్నారు. సో ఈ త్యాగం మరి భాగ్యంలో మనం బాబ్ దాదాని అంటే బ్రహ్మ బాబాని ఫాలో చేస్తూ ఉండాలి. స్వయంను కూడా సేవార్థ సంపన్న అయ్యి బాబ్ సమాన్ త్యాగీను కావాలి. మరి అవ్యక్త వతన్వాసి తండ్రి సమానంగా సదా అవ్యక్త స్వరూపంలో కూడా ఉండాలి. త్యాగం భాగ్యం ఈ రెండుది మూతిలో పెట్టుకోండి. ఎంత త్యాగమో అంత భాగ్యం వస్తూ ఉంటుంది. ఓం శాంతి. भाग्य बनाते